యావరేజ్, అది యావరేజ్ కూడా అన్నది. ఆడియన్స్ వచ్చే మొగాళ్ళ ఫేసులు చూసి కొన్ని నమ్మేయాలి. డోంట్ ఆ సాంగ్ మటుకి అంత ఏం లేదన్న, ఎక్స్పోజింగ్ తప్ప ఇంకా అంత ఏం లేదు. లైట్ అన్న, ఏం బాగాలేదు. అంటే ట్రైలర్ అంటే హాలీవుడ్ లెవెల్ అన్నారు కదా, యాక్షన్ స్పోర్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైలర్ చూడను. ఎలా ఉంది మరి సినిమా? కంటెక్స్ట్ ఏం లేదు అసలు, స్టోరీ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయదు, ఓన్లీ ఫాదర్ సందే ఉంటుంది. రాజశేఖర్ ఫాదర్ క్యారెక్టర్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తాడు కదా, వర్కౌట్ అయింది. వర్కౌట్ అవుతుంది కానీ కాకపోతే ఆ స్టోరీ డిఫరెంట్ ఉంది యాక్చువల్గా, బైకర్కి సంబంధించింది కాదు అది. అంటే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా ఇండియన్ హిస్టరీలో రాలేదన్నారు కదా. సూపర్ అట్లా అనుకుంటారు కానీ అది ఏం లేదన్న. అంటే యాక్షన్ పార్ట్ వరకు ఎలా ఉంది? హాలీవుడ్ రేంజ్ ఉందా స్టాండర్డ్స్? అట్లేం లేదు, నార్మల్. ఓకే, శర్వానంద్ హిట్ యావరేజ్, అది యావరేజ్ కూడా అన్నది. ఓకే అంటే 2 ఎలా అనిపించింది అంటారు ఏంది సార్? ఆడియన్స్ వచ్చే మొగాళ్ళ ఫేసులు చూసి కొన్ని నమ్మేయాలి. డోంట్ సినిమా అయితే అదిరిపోయింది. మన ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రమోట్ చేసిన మూవీని, ఇండియాస్ ఫస్ట్ బైక్ మోటో క్రాస్ రేసింగ్ మూవీని చూశాను భయ్యా. ఇండియాస్ బిగ్గెస్ట్ థియేటర్లను చూశాను భయ్యా. ఈ సినిమా ఎలా ఉంది తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మన శర్వానంద్ 100 కోట్ల బాక్స్ ఆఫీస్ని 200 కిలోమీటర్స్ స్పీడ్తో ఢీ కొట్టాడు భయ్యా సినిమా. రాజశేఖర్ ఎలా ఉన్నాడు? అబ్బా, నా చిన్నప్పటి సూపర్ స్టార్ భయ్యా. ఆ యాంగ్రీ మ్యాన్ని మళ్ళీ కళ్ళ కట్టినంత చూపించాడు భయ్యా. ఆ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది భయ్యా. కమ్బ్యాక్ మూవీ సెకండ్ ఇన్నింగ్స్ మూవీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం భయ్యా రాజశేఖర్ గారికి. రాజశేఖర్ హీరోగా మానేసి సైడ్ క్యారెక్టర్ వేసుకోవడం బెటరా భయ్యా? సైడ్ క్యారెక్టర్ కాదు భయ్యా, ఆయన కూడా హీరోనే ఇందులో. శర్వానంద్ని ఒక పెద్ద సూపర్ స్టార్గా మలిచాడు భయ్యా ఈ బైక్ రేసింగ్. సూపర్గా ఉంది సినిమాలో. సునీల్ నారాయణ్, వికాస్ నారాయణ్, ఇషాన్ నారాయణ్, ఈ 3 క్యారెక్టర్స్ అంటే తాత కొడుకు మనవడు బాండింగ్ అయితే ఎమోషనల్ పీక్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయాడు భయ్యా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్కి లోబడి ఎలా అయితే తన కెరీర్ని పక్కన పెడతాడో అసలు కళ్ళ కంటిన్యూటీ చూపించాడు భయ్య. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమోషన్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది భయ్య సినిమాలో. క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ఎడ్జ్ సీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు భయ్య. అంటే శర్వా నువ్వు మామూలునే కాదే భయ్య, సంక్రాంతికి చెప్పి మరీ హిట్ కొట్టావు, కానీ ఈ సమ్మర్కి రేస్లో నువ్వు ఏం చేసావు? బంపర్ బ్లాక్ బస్టర్ కొడతావని చెప్పావు కదా భయ్యా. బంపర్ బ్లాక్ బస్టర్ కాదు భయ్యా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ని బ్లాస్ట్ చేసి పడేసావు భయ్యా సినిమా. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. ఇండియాస్లో ఫస్ట్ మోటో క్రాస్ రేసింగ్ మూవీ అన్నారు కదా భయ్యా. ఇండియాస్లో ఇలాంటి రేసింగ్ మూవీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసాడు భయ్యా ప్రతి ఒక్క ఆడియన్స్కి. మాలవిక నాయర్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది భయ్య. ఫస్ట్ హాఫ్లో వచ్చే రొమాన్స్ కానీ, లవ్ స్టోరీ కానీ, క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్స్ కానీ అసలు ప్రతి ఒక్క ఆడియన్స్కి గుండెల్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతాడు భయ్య ఆ సినిమా అయితే. ఒక స్పోర్ట్ గురించి చూపెట్టారు అండ్ శర్వా రియలీ డిడ్ ఏ గుడ్ జాబ్, చాలా మంచి చేశారు. పిక్చర్ రియలీ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం తీసుకుని టెంపోలో తీసుకొచ్చారు, తర్వాత ఇట్ వెంట్ ఆన్. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ వెరీ నైస్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మాట్లాడుకుంటారు ఈ మూవీ తర్వాత అన్నారు శర్వా గారు, సో అలా ఉందా? డెఫినెట్గా ఉంది. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. ఎవ్రీవన్ షుడ్ సీ దిస్ మూవీ. చాలా బాగుందన్న, అన్నయ్య చెప్పినట్టే చాలా బాగా తీశాడు, చాలా బాగానే ఉంది సినిమా, చూడొచ్చు, హిట్టే. ఇంటర్నేషనల్ వైడ్ గా మాట్లాడుకుంటారు అన్నారు కదా బైకర్ మూవీ గురించి, ఆ రేంజ్ లో ఉందా? అంత లేదన్న, వన్ టైం బెటర్, చాలా బాగుంది. కానీ రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు కదా, వాళ్ళిద్దరు సూపర్ ఉందన్న. అందులో మటుకి ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. మంచి సెంటిమెంట్ సీన్స్ చాలా ఉన్నాయన్న. సినిమా మటుకి చాలా బాగుంది. ప్రిటీ బేబీ సాంగ్ ఎలా ఉంది బ్రో? ప్రిటీ బేబీ సాంగ్, ఆ సాంగ్ మటుకి అంత ఏం లేదన్న, ఎక్స్పోజింగ్ తప్ప ఇంకా అంత ఏం లేదు. సినిమా మటుకి బాగుంది, వన్ టైం చూడవచ్చు. హిట్టే అన్న, ఖచ్చితంగా హిట్టే. బైకర్ మూవీ ఇస్ వెరీ గుడ్. హైలైట్స్ ఆర్ దిస్ రాజశేఖర్ గారి యాక్టింగ్, ఇట్ వాజ్ ది మెయిన్ కీ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. ఇంకా శర్వానంద్ యాక్టింగ్, అతను ఒక ఫాదర్ సెంటిమెంట్ కానీ ఏదన్నా చాలా మంచిగా చూపించారు. అండ్ ఒక స్పోర్ట్స్కి కావాల్సిన ఎంతూజియాజం కానీ ఏదైనా కానీ చాలా మంచిగా చూపించారు. రేసింగ్ అదంతా ఎలా ఉంది బ్రో? ఎడిటింగ్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది. రేసింగ్ కానీ యూ డోంట్ ఫీల్ ఎనీ ఆర్టిఫిషియల్నెస్ ఇన్ దిస్. ఇట్ ఈస్ వెరీ గుడ్. హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉందా? యూ కెన్ సే దట్. చాలా బాగుంది.
శర్వాకి హిట్ పడిందా? యా, చాలా రోజుల తర్వాత చాలా మంచి హిట్. అండ్ నాకు తెలిసి శర్వానంద్లో నాకు దిస్ మూవీ ఇస్ ది బెస్ట్ ఐ ఎవర్ వాచ్డ్. రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? వర్కౌట్ అయిందా ఫాదర్ గెటప్? ఫుల్ మూవీ అతనిదే మెయిన్ రోల్ చెప్పాలంటే, చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 4.